హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఇది యాక్చువల్లీ గోరెంటాకు 2 డేస్ నుంచి పెట్టుకోవాలి, కానీ ఏదో ఒక కారణం వల్ల అది పోతుంది. సో మా అత్తయ్య పెడుతున్నారు గోరెంటాకు. చాలా బాగా పెట్టారు అత్తయ్య. అండ్ చాలా బాగా పండింది నిజానికి గోరెంటాకు కూడా. అండ్ ఇలా కొద్దిసేపు ఏమంటారు గోరింటాకు పెట్టించుకున్నా. అండ్ మార్నింగ్ హరిదాసులు వచ్చారంట, నేను మిస్ అయ్యాను అది. సో ఈ ఎండలో కూర్చున్నాను ఇలా పెట్టించుకొని. అండ్ అత్తయ్య భలే పెట్టారు, అంటే టిప్స్కి కూడా మామూలుగా ఇంత ముద్ద తీసుకొని ఇలా పెట్టేశారు. చాలా బాగా పెట్టారు అత్తయ్య కూడా. అండ్ కాళ్ళకు కూడా పెట్టారు. ఏదో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నానండి, మీకే బోర్ కొడుతుంది అని చెప్పి. నేను ఫైనల్ అవుట్పుట్ నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను. సో ఇలాగా టిఫిన్ చేసేసాను అప్పటికి. మార్నింగ్ 10:30కి పెట్టుకున్న, 12కి క్లోజ్ చేసేసాను. కాళ్ళకు కూడా పెట్టించుకొని, ఒక చేతికేమో డాట్స్ పెట్టించుకొని, ఇంకో చేతికేమో నేను ప్లెయిన్గా పెట్టించుకున్నా చూడండి. అండ్ ఇక్కడ వీడియో షూట్ మా తనిష్క తీస్తుంది. సో అందుకని ఏదో ట్రై చేసాము యాంగిల్స్. అండ్ ఇక్కడ ఒక స్లో మోషన్ షాట్ కూడా వస్తుంది, మీకు చూపిస్తాను చూడండి ఇక్కడే. సో చూడండి ఎంత బాగా తీసిందో మా తనిష్క. అప్పుడు నమ్మకం వచ్చింది, తనిష్క బాగా తీస్తుందని వీడియో. సో నేను నైట్ డ్రెస్ మీదే ఉన్నాను. అండ్ ఇదొక 1 అవర్ ఉంచుకున్నాను. 1 అవర్ ఉంచుకొని అప్పుడు కడిగేసుకున్నాను. అండ్ నా కడిగిన షార్ట్ కూడా చూపిస్తాను చూడండి. కడిగేసుకున్న షార్ట్ లెగ్స్కి, హ్యాండ్స్కి. అండ్ చాలా బాగా వచ్చింది. అంటే 3 డేస్ ఆకు కూడా బాగా ఆరెంజిష్గా పండింది. మేబీ ఇంకా బాగా పండొచ్చేమో. అండ్ నేను కాళ్ళకు కూడా సుదీక్ష పెట్టుకుందని చెప్పి నేను కూడా పెట్టించుకున్నాను. ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బాత్కి వెళ్ళాను. అండ్ నేను ఎల్లో వేసుకున్నాను. అండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ మీకు కావాలంటే లింక్ అడిగితే కమెంట్లో లింక్ అని అడగండి, నేను కమెంట్ చేస్తాను. లింక్ పెడతాను కమెంట్ బాక్స్లో. అండ్ ఇది రివర్స్ నా ఏదో క్రియేటివిటీ చేశానులేండి. అండ్ దీంతో ఒక షార్ట్ ట్రై చేస్తాను తర్వాత. అండ్ ఇక్కడేమో ఒక అమ్మాయి వచ్చింది, వెనకాల ఉంటుంది ఒక అమ్మాయి చూడండి. అసలు పాపం చాలా ట్రై చేసింది వెనకాల వేద్దామని చెప్పి సమ్ షార్ట్. సరే పోన్లే ఏదో ట్రై చేస్తుంది కదా అని చెప్పి నేను సరే చేయని అని అనుకున్నాను. అండ్ హెయిర్ స్టైల్ నేనే వేసుకున్నాను. అండ్ వెనకాల నా సిగ్నేచర్ బో పెట్టుకున్నాను. అండ్ పాపం బొడ్డది చూడండి అసలు ఎంత కష్టపడిందో నా కోసము. అండ్ సమ్హౌ ఏదో 2-3 షార్ట్లు అయితే తీసాను. అది నేను మీకు సపరేట్ వైటీ షార్ట్లో పెడతాను అది. సో చెప్తున్నా, కనిపించట్లేదు నువ్వు వెనకాల ఉన్నావని చెప్పి. సో ఇలా కొద్దిసేపు వీడియో తీసుకున్నాము. అండ్ నాకే నవ్వు వచ్చింది చాలాసేపటికి. అండ్ ఆపేసాము, ఇంకా కొద్దిసేపు ఆ వీడియో తీసేసుకొని ఆపేసాము. వద్దులేమ్మా ఇంకా అని. తనిష్క ట్రై చేసింది. తనిష్క నాకు కొంచెం హైట్ ఉంది కదా అని ట్రై చేస్తే అవ్వలేదు. అండ్ తనిష్క డ్రెస్ చాలా బాగుంది అసలు ఆ రోజు, నాకైతే భలే నచ్చింది. అండ్ ఆ రోజు అనుకోకుండా చాలామంది ఏమంటారు ఎల్లోలోనే కనిపించారు నాకైతే. సో నేను అసలు ఇక్కడ ఏదో పిచ్చి పిచ్చి షార్ట్స్ తీశాను. అంటే నాకు కూడా ఫోటోలకు పోజులు ఇవ్వడం రాదండి. సో ఏదో ఒకటి, అది కూడా అన్ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మా తనిష్క కూడా, ప్రొఫెషనల్ కాదు కదా అందులో. సో ఏదో ఒకటి అని చెప్పి తీసుకున్నాను. అండ్ నేను లంచ్ చేద్దామనే టైంకి నా కజిన్ మాధురి, తను కూడా కజినే అవుతుంది కానీ ఫ్రెండ్ నీహా, సో వాళ్ళిద్దరు కూడా వచ్చారు నా దగ్గరికి. సో నేను చెప్పి ఒక్క 10 minutes ఆగండి, నేను లంచ్ చేసేసి వస్తానని చెప్పి అంటే పాపం నా కోసం వెయిట్ చేశారు. అండ్ మేము ముగ్గురం కలిసి బయటికి వెళ్ళాము. సో చూడండి, తను నీహా అండ్ తను మాధురి. అండ్ వెనకాల శారీ ఉంది కదా, హాఫ్ శారీ వేసుకుంది కదా, తనకి నేనే ఐడియా ఇచ్చాను. సో మేము ఫోటో దిగుదామని చెప్పి చిన్న హై స్కూల్ అని ఒకటి ఉంటుంది అక్కడ, తన ఫొటోస్ కోసమే ఆ హాఫ్ శారీ కట్టుకుంది పాప. అసలు గ్రేట్, ఊర్లో ఫొటోస్ కోసం ఇంత చేస్తారని. అండ్ అలా ఫోటోషూట్ అయ్యాక ఈరోజు సంక్రాంతి కాబట్టి ముగ్గుల పోటీకి అందరూ పార్టిసిపేట్ చేయాలి కదా. సో అందుకని మేము ముగ్గులకి రంగులు తీసుకున్నాము. నా ముగ్గు చూస్తే మీరు అక్కడే కామెడీగా ఉంటుంది. అండ్ నా కెమెరా ఏదో బాగాలేదని సెట్ చేశాను. సో సెట్ చేసేసరికి అంతా బాగానే అయింది. అండ్ ఇది జంపింగ్ ట్రాంపలిన్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇక్కడ చూడండి స్టార్ట్ అయింది ముగ్గు. అసలు ఎలా వేసానంటే నా ముగ్గు చాలా కామెడీగా వేసాను. మా తనిష్క పెట్టింది వీడియోని. సో తనిష్క తీస్తుంది వీడియో అక్కడ, అత్త సూపర్ అని. అసలు మీరు నవ్వుకుంటారండి నేను ఏ ముగ్గు వేసాను అనేది. సో ఫస్ట్ ఒకటి వేద్దాం అనుకున్నానండి, ఇలా రౌండ్గా గీసి పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్తో ఫిల్ చేసేద్దాం అనుకున్నా. సో
అలా ఫిల్ చేద్దాం అనేసరికి ఏంటో వెల్తీగా అనిపించాక నేను ఇంకా సరే అని చెప్పి ఇంకా రెయిన్బో చేసేద్దామని చెప్పి రెయిన్బో కలర్స్ కూడా వేసానండి. సో మీరు చూడండి ఎలా అవుతుంది అనేది కామెడీగా. నా యూట్యూబ్లో పాపం నా తనిష్క తీస్తుంది వీడియో. సో కొంచెం బాగా డిస్టర్బెన్స్గానే ఉంది వీడియో కూడా. మీరే మొత్తం ముగ్గు చూడండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను నేను వీడియోని, చూడండి మీరే. అండ్ మా పక్క అసలు చూడండి, నేను ఇంకా సర్కిల్లో ఉంటే మా వదిన చూడండి ఎంత ఫాస్ట్గా వేసేసిందో ముగ్గు. అండ్ ఎదుటోళ్ళు కూడా చూడండి ఎంత ఫాస్ట్గా వేసారంటే నేను నిజంగా అంతే. ఇంకా వన్స్ ఇంకా ముగ్గేయడం మొదలు పెట్టాక నేను అసలు ఆలోచించట్లే. ఏదో ఒకటి వేసేద్దాం అని చెప్పి ఇంకా దబదబా నేను కూడా అందరినీ చూస్తున్నా. అండ్ నేను ఇంకా వేస్తుంటే మా పక్కన వదినతో మాట్లాడుతున్నా, వదిన నువ్వు వేసేసావా అని చెప్పి, అంత ఫాస్ట్గా అయిపోయిందా నీది అని చెప్పి. అండ్ పక్కన మేము చూడండి ఎంత ఫాస్ట్గా రంగులు కూడా ఉంది, దిద్దేసింది. ఆ పిల్ల నాకన్నా చిన్నది. అండ్ నాకు బాక్స్ నెంబర్ 3 వచ్చింది. యాక్చువల్లీ 5 వస్తే అక్కడ బాక్స్కి సమ్ డిఫెక్ట్ ఉంది, అంటే హోల్ రోడ్డు మీద గుంతుంది. సో అందుకని లక్కీ నెంబర్ 3 అని చెప్పి ఇంకా 3 కూడా వచ్చింది. పక్కనే ఉండాలని కూడా మేము అనుకున్నాము. సో అందుకే 3లో వేస్తున్నాను. అండ్ నేను వేసే ముగ్గు పార్టిసిపేషన్ కోసమే వేసానండి, అండ్ నా హ్యాపీనెస్ కోసమే వేసాను. సో సంక్రాంతికి ఈ ముగ్గు వేస్తారా అని మీరు అనుకోవచ్చు. కొంచెం వీడియో ఫాస్ట్గా ఉండొచ్చు. సో అలా నేను ఏదో అనుకొని కొంచెం వైట్గా పెట్టాను చూడండి, అది రైస్. సో కింద గ్రీన్స్ అన్నీ పెట్టా కదా, కొంచెం అది ఏమంటారు తాలి అంటేనంటే ఆకుల మీద తినడం అని. సో నేను దీన్ని ఏం చేశానంటే చికెన్ మండి అని చేసేసాను, లెగ్ పీస్లు వేసి 2. సో చూడండి ఎంత కామెడీగా వచ్చిందో నా చికెన్ మండి. అండ్ ఆ వైట్ అనేది రైస్, అండ్ ఎల్లో అండ్ ఆరెంజ్ అవన్నీ ఏమో గ్రేవీస్, రైస్కి గ్రేవీస్. సో చూడండి ఎంత ఫన్నీగా వేసాను. అందరు నా ముగ్గుని చూసే నవ్వడము అప్రిషియేట్ కూడా చేశారు. అంటే వేయడం అంటే అప్పటికప్పుడు థాట్ మారిపోయింది కదండి. నేను చుక్కల ముగ్గు ఏదో డిసైడ్ చేశా, కానీ అది అవ్వలేదు నాకు. సో ఏదో కలా చేసేసాను. అండ్ చూడండి చికెన్ మండి బాగానే వచ్చిందండి. నాకైతే నిజానికి నా ఏజ్ వాళ్ళకి పెడితే మేబీ నా ఏజ్లో ఇంకా బాగా వేస్తారేమో, అది డిఫరెంట్. కానీ మేబీ యూనిక్గా వేయాలి అని అనుకుంటే మేబీ నాకు రావచ్చేమో. ఫస్ట్ ఆశ కూడా హద్దు ఉండాలి, బట్ స్టిల్. అండ్ మా తనిష్క చూడండి ఎలా చేస్తుందో. అండ్ కుక్క కూడా స్టాంప్ చేసిందండి ఒకసారి, లెగ్ పీస్లు ఉందని చెప్పి. అండ్ ఇదేమో మా వదిన ముగ్గు చాలా బాగుంది. అండ్ ఇలా ముగ్గులందరూ వేసాక 45 minutes ఇస్తారు టైము. సో ముగ్గులన్నీ వేసాక వీళ్ళు జడ్జిలు వచ్చి చూస్తున్నారు ఏంటి ఎవరిది బాగుందని చెప్పి. అండ్ మాకైతే ఏమి ఇవ్వలేదండి ముగ్గులు. సో మేము ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టారు. సో మ్యూజికల్ చైర్లో నేను ఆడుతున్నాను. యాక్చువల్లీ వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళని చెప్పారు, బట్ నేను అన్నాను అదేంటండి, నాకు నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అవ్వకపోవచ్చు. సో ఏముంది, అందరూ నా ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పన్నా. సో అలా అనేసరికి ఆడించారు. అండ్ ఇది 3 rounds అయిందండి గేమ్. అంటే మా బ్యాచ్ ఒకటి, అలా 3 batches అనుకుంటా, 3 or 4 batches. సో సమ్హౌ నేను సెకండ్ వచ్చాను. సో చూస్తూ ఉంటారు కదా చూడండి. అండ్ నేను ఫస్ట్ ఈ గేమ్ స్టార్ట్ చేశారండి మేము రాగానే. సో ఇంకా మేము ఆడాము, అంటే ఎందుకు మిస్ అవ్వడం అని చెప్పి గేమ్ని. అండ్ మిగతా గేమ్స్ అన్నీ నిజానికి మిస్ అయ్యాను, ఒక 2-3 ఆడాను అంతే. సో మా వదిన వాళ్ళు కూడా పాపం చాలాసేపు నించొని నా గేమ్ చూసి ఎంకరేజ్ చేశారు. అండ్ తనిష్క తను. సో చూడండి ఎలా ఆడుతున్నారో. నేనైతే అంటే టెన్షన్తోనే ఆడుతున్నాను, ఎందుకంటే మనకు మ్యూజికల్ చైర్ అంటే చాలా కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్, అందుకని. సో అండ్ ఇక్కడ ఏమేమి గేమ్స్ పెట్టారో నేను చెప్తాను, బికాస్ మేబీ చూపించకపోయి ఉండొచ్చు నేను. సో అందుకనే ముందే చెప్తున్నా. సో ఇక్కడ ఏమేమి గేమ్స్ పెట్టారంటే బెలూన్తో ఊదిన గాలిని టేబుల్ మీద కప్స్ పెడతారు, ఒక 6-7 కప్స్ పెడతారు. ఆ ఊదిన గాలితో మనము ఆ కప్ని కింద పడేయాలి. అందులో నేను గేమ్ ఆడాను, నాకు అందులో కూడా ఫస్ట్ వచ్చింది. అండ్ ముత్యాలు ఇన్ 60 secondsలో నువ్వు ఎన్ని ముత్యాలు ఒక ప్లేట్ నుంచి ఇంకో ప్లేట్కి స్ట్రాతో, విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రా నువ్వు ఎన్ని తీయగలుగుతావు అనేది ఇంపార్టెంట్ అని ఒక గేమ్. అండ్ ఒక పెద్ద డెస్క్ మీద బ్లూ లైన్ గీస్తారండి. ఆ బ్లూ లైన్
గీసాక ఒక ఒక పాయింట్ దగ్గర నుంచి సీడీస్ ఉంటాయి కదా, డివిడి ప్లేయర్ సీడీస్, దాన్ని కరెక్ట్ బ్లూ లైన్కి ఆగిపోవాలి అది. సో అదొక గేమ్. సో అండ్ మీరు చూపిస్తున్నాను చూడండి, ఇది ఫస్ట్ గేమ్ నేను చెప్పా కదా, బెలూన్తో ఊది గాలిని తీయాలని. అండ్ ఇదేమో ముత్యాలతో పీల్చి, ముత్యాలు స్ట్రాతో పీల్చి వేయడం. అండ్ ఇవి కలర్ బాల్స్, సేమ్ కలర్ బాల్స్ తీయాలి. అది 1 minute ఎన్ని తీస్తారు అని చెప్పి, అందులో నేను రాలేదు, 70 తీసా, కానీ వేరే వాళ్ళు తీశారు 90, 80. సో యా, అండ్ ఇదే నేను చెప్పిన గేమ్. టైమర్ ఉంటుంది 1 minute. కప్స్ని ఉఫ్ అనే గాలితో తీసి పడేయాలి, వెనక్కి ఊది మరీ పడేయాలి. నేను ఆంటీది ఒక ట్రై చేశా. అండ్ ఇంకొకటి బుట్టలో స్మైలీ బాల్స్ వేయాలి, 1 minute ఎన్ని వేస్తారని, అలాంటిదా లేకపోతే అంతే 1 minute ఎన్ని. అండ్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మాది. అందరం ఆడాక అయిపోయాక మాకు లెమన్ స్పూన్ పెడతానని చెప్పారని మేము ఇదిగోండి స్టేజ్, డాన్సెస్ కోసం స్టేజ్ కూడా ప్రిపేర్ చేశారు, బాగా చేశారు. అండ్ మేము ఇక్కడ లెమన్ స్పూన్ కోసము వెయిట్ చేస్తాం. అండ్ చెప్పా కదా బ్లూ లైన్ మీద సీడీ ఆపాలని. ఈ ఆంటీ చాలా వేశారు. అండ్ ఇంకా మేము అలా లెమన్ స్పూన్ గేమ్ కూడా ఆడేసిన తర్వాత మేము ఇక్కడ చెప్పా కదా డాన్సెస్ అని, మేము డిన్నర్ చేసి డాన్సెస్ చూద్దామని చెప్పి వచ్చి కూర్చున్నాము. అండ్ అసలు ప్లేస్ లేదు, ఫుల్ ఖాళీ, అంటే ఫుల్గా ఉన్నారు. సంహవ్ ఎలాగోలా మేము మధ్యలోకి వెళ్ళి కరెక్ట్గా కెమెరామ్యాన్ వెనకాలేనండి మేము కూర్చుంది. సో యా, అండ్ మా బుడ్డమ్మాయిని కూడా తీసుకొచ్చాము, సుదీక్ష అని. అది కూడా బాగా ఎంజాయ్ చేసింది, డాన్స్ భలే వేసిద్ది అసలు, బుడ్డదండి. అసలు చాలా వీడియోస్ తీశాను కానీ పెట్టలేకపోయాను నిజానికి, లాస్ట్ టైం నేను దమ్మాలపాడు వెళ్ళినప్పుడే, బికాజ్ వేరే అన్ని షెడ్యూల్ అయిపోయి ఉన్నాయి కదా, సో టైట్ షెడ్యూల్, అందుకే తీరైపోయాను. చూడండి ఎంత భలే ఊగుతుంది అసలు, ఆ పాంపామ్స్తో భలే చేసింది అసలు, భలే క్యూట్ ఉంది చూడండి ఇక్కడ అసలు. అండ్ చాలా బాగా పెద్దోళ్ళు ఎంజాయ్ చేసినట్టే చేసింది అది కూడా బాగా. అండ్ ఇక్కడ సాంగ్స్ కాపీరైట్ పడుతుందని చెప్పి నేను సాంగ్స్ ఏమంటారు వేయలేకపోయాను. అండ్ ఇక్కడ చూడండి మా సుధాదిన గ్లాసెస్ పెట్టుకుంది, నా గ్లాసెస్ నాకు తలనొప్పి వస్తే పెట్టుకుందామని. అండ్ ఇది చూడండి పాంపామ్స్ ఇస్తే ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారండి అసలు, ఎక్కడ పడితే అక్కడ గ్రూపులుగా ఫామ్ అయిపోయి. అండ్ బ్రేక్లో బిస్కెట్స్ ఇచ్చారు. అసలు పిచ్చ కామెడీ ఏంటంటే, మేము బిస్కెట్స్ అడగడము అసలు ఎంత దారుణంగా అడిగామంటే 13. అండ్ ఇదేమో బాయ్స్ తీన్మార్ డాన్స్ చేస్తే ఆయన కూడా వెళ్ళారు డాన్స్ చేయడానికి. అసలు ఎంత ఫన్నీ చేశారో చూడండి అసలు, అమ్మ నాకు ఎంత నవ్వు వచ్చిందో, నవ్వుకున్నాం మేము సగం అసలు పిల్లలతో. ఆయన మధ్యలో వెళ్ళి దూరాడు వేయడం కూడా. అండ్ పిచ్చ కామెడీ కిందకే అండ్ వస్తూనే ఉన్నారు ఇంకా తీన్మార్. అసలు లాస్ట్ టైం అయితే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు బాగా, చాలామంది వచ్చేవాళ్ళు. ఈసారి అంత ఎక్కువ మంది కూడా రాలేదు, మేబీ వీసా ప్రాబ్లమ్స్ అవన్నీ అయి ఉంటుంది. సో ఇంకా అలా వేరే వాళ్ళు వచ్చింటే ఇంకా ఫన్నీగా ఉండేది. అండ్ ఇంకా అలా కొద్దిసేపటికి ఇలా ఖాళీ అయిపోయింది. ఇంకా మేము కూడా లాస్ట్ దాకా ఉండి ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి. అండ్ అందరు లేచారు, చెప్తున్నారు రేపు గిఫ్ట్లు ఇస్తాము ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అని చెప్పి. సో అండ్ రేపు చాలానే ఉన్నాయి నెక్స్ట్ డే. సో యా అండి, ఇక్కడితో ఈ రోజుటి ప్రోగ్రామ్ అయిపోయింది, 1 అయిపోయింది. సో మేము కూడా ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే కనుమ. సో యా, ఇక్కడితో నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అండి. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్.